తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుంది? ఎంతోమంది విద్యార్థులైతే మాకు జాబులు వస్తాయని చెప్పేసి మస్తు మంది ఆశపడి అయితే రేవంత్ రెడ్డికి అయితే ఓట్లు వేసారు. మరి ఇవాళ గల పరిస్థితి ఏంది? ఈరోజు విద్యార్థులు కూడా నమ్మిండ్రు, మోసపోయినరు. ఊర్లలో పరిస్థితి ఓడితో చెప్పు అడిగే నాతోనే లేడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఏది చేసినా కూడా కేసీఆర్ ఇంకా హరీష్ రావు గారు వేసిండ్రు, ముందు అలాని ఉరిదీయాలన్నట్టు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. పంటలు ఎక్కువ పండించినందుక, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, కేసీఆర్ కిట్ ఇచ్చినందుక, 1000 గురుకులాలు పేద బడుగు బలహీన వర్గాలకు కట్టించినందుక, రైతు బంధు ఇచ్చినందుక, రైతు బీమా ఎందుకు ఊరి తీయాలి? 6 పథకాలు ఏవైతే నేను చెప్పినో అవన్నీ మొత్తం 6 పథకాలు అయిపోయినాయి, ఇంకేం లేవు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. మరి దాని మీద మీ స్పందన ఏంటి? 6 పథకాల గురించి ఏ ఊర్లన్నా పోయి అడిగిన రచ్చకట్ట కాడ తీసుకొని 6 పథకాలు అయినవే అని అడిగాను. అంటే ఫ్రీ బస్ ఇచ్చిండ్రు కదా సార్. ఆడళ్ళు కొట్టుకుంటున్నారు, మగోళ్ళు నిలబడుతున్నారు. ఈడ బస్సు ఉంటే బస్ స్టాప్ ఆడ ఆపుతుంది. మహిళలకి ఫ్రీ బస్సులు ఇచ్చుకుంటా మళ్ళీ బస్ ఛార్జీలు పెంచిండ్రు. బస్ పాస్ల మీద అన్నిటి మీద కూడా 20% పెంచిండ్రు. మరి దీన్ని ఇట్లా చూడాలంటారు? భార్యకు ఫ్రీ ఇచ్చారు, భర్తకు పెంచారు. అక్కడ ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీద పడ్డారు. వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తిస్తామన్నారు, అది లేదు. అక్కడ వాళ్ళకి భద్రత లేదు. రిటైర్డ్ అయినలకు డబ్బులు రావట్లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు రావట్లేదు. ఏ ఒక్క కుటుంబం బాగుంది చెప్పండి? అనిరుద్ధ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళే వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అంటే దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళే కోర్టుకు పోయినట్టు నమ్మకం లేదు. అరే వీళ్ళు ఏరు, కోర్టుకు పోతేనే అవుతుందని చెప్పి కోర్టుకు పోయినప్పుడు పెద్దోళ్ళకైతే హైడ్రా వర్తించదు, కానీ ఇట్లా అంటే లేనోళ్ళ ఇళ్ళలో అయితే కూలగొడతారు. పెద్ద పెద్ద ఇళ్ళలో అయితే అది చెరువులో కట్టినా కూడా, నడి చెరువులో కట్టినా కూడా వాళ్ళకైతే ఎట్లాంటి ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఇల్లు కూలగొట్టారంటారా? ఏదో కూలగొడతావు, బలిచి కూలగొట్టావు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుంది? ఎంతోమంది విద్యార్థులైతే మాకు జాబులు వస్తాయని చెప్పేసి మస్తు మంది ఆశపడి అయితే రేవంత్ రెడ్డికి అయితే ఓట్లు వేసిండ్రు. మరి ఇవాళ గల పరిస్థితి ఏంది? అసలు వాళ్ళు ఎన్నో ధర్నాలు చేస్తున్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తలేరని చెప్పేసి కూడా వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. అయితే దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే నిరుద్యోగ యువత పడుతున్న కష్టాలు ఇంకెవరు పడతలేరు అనిపిస్తుంది. అయితే మీరు చూసే ఉంటారు, ధర్నా చౌక్లో నిరుద్యోగ యువత ఎంత ధర్నాలు చేస్తుంది, కానీ దాని మీద అయితే ఏ నాయకుడు కూడా స్పందించలేదు. దీని మీద మీ స్పందన ఏంటి? మా ఈరోజు ఒక విద్యార్థులే కాదు, ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకు వేసినావా అని బాధపడుతున్నారు. విద్యార్థుల సంగతి మీకు తెలుసు కదా. వాళ్ళకు మేము కూడా 1,35,000 పైన 1,40,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఏంటంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు కనుక వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది. సరే ఈ గవర్నమెంట్ వచ్చి 2 లక్షలు ఇస్తా సమాసంలో వరకు నిజంగా 2 లక్షలు వస్తాయి అనుకున్నారు. చాలామంది నమ్మి మేము చేసింది, మేము ప్రైవేట్లో ఎన్నో లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అవి గవర్నమెంట్ రిక్రూట్మెంటు భారతదేశంలో హైయెస్ట్ మేము చేసినాం. దాన్ని గుర్తించలే. మాకన్నా ఎక్కువ వేస్తాను వాళ్ళకి ఓటు వేసారు. వేసిన తర్వాత ఏముంది, మేము ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయిన సర్టిఫికేట్స్ ఇచ్చేయండు. వేరే వాళ్ళు అంటే కూడా నమ్ముతారు, విద్యార్థులు నమ్ముతారు. అమ్మ విద్యార్థులకు మేము ఇచ్చినామంటే ఎట్లా నమ్ముతారు? విద్యార్థి అంటాడు కన్నా కష్టాలు పడి ఊర్లలోకి వచ్చి ఈడ కిరాయిలు కట్టుకుంటా, కన్నా కష్టాలు పడుకుంటా, పూట తిండి తిన్నట్లు ఉద్యోగం రావాలి, ఏదైనా వస్తా నోటిఫికేషన్ ఎదురు చూస్తుంటాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు, కానీ 1 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఎట్లా నమ్ముతారు చెప్పు? అంటే మస్తు కంపెనీలు తీసుకొస్తున్నాం మేము ఇక్కడికి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మరి ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఏందనేది మాకు అయితే అర్థమవుతలేదు అని చెప్పేసి ఈ యువత మాట్లాడుతుంది. మరి మీరేమంటారు? ఒక కంపెనీ అయితే ఎవరు కనబడతలేదు, ఉద్యోగాలు ఎవరు కనబడతలేడు. రైతు బంధు మొత్తం రుణమాఫీ చేసినాం అని అన్నాడు అంతే. ఊర్లలో పోతే అందరిలో అరే మొత్తం చేసేసినాం అన్నారు. మరి మాది కాలేదంటే వస్తుంది బ్యాంకులలో అటకాయించిపోయిందని అన్నారు అట్లా రైతులని. ఇప్పుడు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చేసినాం, అయిపోయింది అంటే విద్యార్థి ఎట్లా ఉందో చెప్పండి. అందుకే ఇవాళ విద్యార్థులకు ఏంటంటే అక్కడ మన అశోక్ నగర్ దగ్గరికి ఇప్పుడు ఎవరు పోలేరు. ఇప్పుడు ఏ మంత్రి కానీ ఎవరైనా పోయి ఆ విద్యార్థులతో మాట్లాడమని చెప్పారు. ఎవరైనా ఉస్మానియా యూనివర్సిటీకి పోయి మాట్లాడమని చెప్పండి, ఏం హామీ ఇచ్చారు ఏమైంది అనేది. కాకతీయ యూనివర్సిటీకి పోమని చెప్పండి, పాలమూరు యూనివర్సిటీకి పోమని చెప్పండి. ఎక్కడ పోలేరు. ఉట్టిగా అబద్ధాలు అనేటివి మాట్లాడుతూ వచ్చిండ్రు. ఇలా విద్యార్థులు లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా అరే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయంట, మరి ఇంకా నేను పెళ్ళి చేసుకొని ఆగమ్మా అని చెప్పి ఆగిన పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. తులం బంగారం వస్తుందని చెప్పి ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళిళ్ళు పోస్ట్పోన్ చేసుకునేటువంటివి. రుణమాఫీ చేస్తాం తెచ్చుకోపోయినంటే 2 లక్షలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అట్లా అంటే ఎప్పుడో చేస్తామని కాదు, రేపే చేస్తామని నమ్మిండ్రు అన్నమాట. అట్లా ఈరోజు విద్యార్థులు కూడా నమ్మిండ్రు, మోసపోయినరు. మేమున్నప్పుడు రోజుకు ఒక 2 కొత్త కంపెనీలు వస్తుండే, బోర్డులు ఉంటుండే, గూగుల్ కానీ ఇంకా మైక్రోసాఫ్ట్, పెద్ద పెద్ద ఒక్కొక్క బ్రాంచ్ వచ్చేటివి, లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఈ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అసలు నిర్మాణ రంగం ఎంత బ్రహ్మాండంగా ఉండేది, ఎంతోమంది బతికేది దాని మీద. ఇవాళ ఎక్కడైనా కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్ద అయితే కొనేటోళ్ళు లేడని చెప్తున్నారు, అమ్మేటోళ్ళు లేరు, మన కొనేటోళ్ళు లేరు, రిజిస్ట్రేషన్స్ అయితే లేవు. రిజిస్ట్రేషన్ చార్జెస్ పెంచారు కదా సార్, మరి ఛార్జెస్ పెంచినా ఇంక ఏడు చెప్పాలమ్మా. వాళ్ళకు ఒక ఇల్లు కట్టాలంటే చాలా కష్టం ఉంది, ఒక వెంచర్ చేయాలంటే కష్టం ఉంది. హైదరాబాద్ మీద మొత్తం ములగొట్టి వాడు ఇప్పుడు ఇల్లు కొంటే ఆ ఇల్లు ఉంటుందా ఊడుతుందా అనే భయంలో ఉన్నారు అందరూ కూడా. గ్రామాలలో అదే పరిస్థితి. మా మహబూబ్ నగర్లో వికలాంగుల ఇల్లు కూడా కొనుగొట్టింది. అక్కడ ఏమి లేవు, చెరువు లేదు, కుంట లేదు, వికలాంగులను చూడకుండా కూడా ఇల్లు కొనుగొట్టింది అక్కడ. ఇట్లా రాష్ట్రం మొత్తంలో ఎవడు ఇల్లు కట్టుకోవాలన్న భయం ఉంది, ఒకటి లేఅవుట్ చేయాలంటే భయం ఉంది. వ్యవసాయము, పంటలు పండుతలేవు సరిగా, కరెంట్ ఉండట్లేదు సరిగా. మీరు ఇక చూడండి, ఎవరైనా ఇంటర్వ్యూ చేయండి, కరెంట్ హైదరాబాద్లో కూడా ఎంత అవుతుంది చూడండి. హైదరాబాద్లోనే ఎన్ని గంటలు ఎన్నిసార్లు పోతుందో ఎవరికి తెలియదు. ఇక ఊర్లలో పరిస్థితి ఓడెడతారు చెప్పు, అడిగే నాతోనే లేడు. అంటే అప్పట్లో చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ ముందు పక్క రాష్ట్రం నుంచి వెళ్ళి అక్కడ రాజకీయ నాయకులు వచ్చేసి ఇక్కడ మేము 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పిండ్రు. మేము అక్కడ ఇస్తున్నాం, ఇక్కడ కూడా ఇస్తాం ఖచ్చితంగా అని మాట్లాడిండ్రు కదా. మరి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే సిటీలో, ఊళ్ళ సంగతి పక్కన పెట్టండి, సిటీలో 24 గంటలలో ఎన్ని గంటలు కరెంట్ ఉంటుంది? అది మీకు మీ వరకు వచ్చిందంటారు? అది మేము 24 గంటలు ఇచ్చినాం, మేము 24 గంటలు ఇస్తాను. ఉండేటివే దినంలో ఉండేటివి 24 గంటలు, ఇంక ఎక్స్ట్రా ఎట్లకెంచి ఇస్తా చెప్పి ఉన్నది పోయింది అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్లోనే పోతుంది. ఇప్పుడు మేము ఉన్న ఇంటి దగ్గర 10 సార్లు పోతుంది, ఎప్పుడు పోతుందో తెలియదు, రాత్రిపూట ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ పరిస్థితి ఉంది. వెనకడికి 2014 కన్నా ముందు ఉండేనమాట. 3 గంటలు కరెంట్ వచ్చేటప్పుడు దోమలు కలుస్తుండే, కరెంట్ పోతుందంటే ఇంకా చాలా కష్టాలు ఉంటుండే. ఇన్వర్టర్లు, జనరేటర్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి, మీరు ఎక్కడన్నా పోన్రి, ఇన్వర్టర్లది గిరాకీ పెరిగింది, జనరేటర్లది గిరాకీ పెరిగింది, ఇండస్ట్రీస్ బంద్ అవుతున్నాయి, కంపెనీలు మూతపడుతున్నాయి, వ్యవసాయంలో చేనులు ఎండిపోతున్నాయి. వాస్తవం కాదు, మీరు అడగండి, ఒక ఇండస్ట్రీస్ పోయి అడగండి. మేము ఉన్నప్పుడు మంచినీళ్ళు వచ్చి ఇచ్చినాము, ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము, రకరకాల రాయితీలు ఇచ్చినాము. ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలని అప్లికేషన్ పెడితే టకామని చెప్పి 15 రోజులలో పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే ఇచ్చినట్లనే మీరు పెట్టుకోండి అని చెప్పి చేసినాం. ఇవాళ ఏడు ఉంది చెప్పండి, ఎక్కడ ఉందా? ఎవరైనా గట్టిగా మాట్లాడితే మాట్లాడిన మీద కేసులు, ఎవడైనా పోస్ట్ పెడితే పోస్ట్ చేసిన మీద కేసులు, లేకపోతే ఇంకా రకరకాల నిర్బంధాలు తప్ప ఏం లేవు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఏది చేసినా కూడా కేసీఆర్ ఇంకా హరీష్ రావు గారు వేసిండ్రు, ముందు అలాని ఉరిదీయాలన్నట్టు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. అట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటారా సీఎం పోస్ట్లో ఉండి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఉరిదీయాలి? ఫ్రీ కరెంట్ ఇచ్చినందుక, వ్యవసాయాన్ని రైతులు, కేసీఆర్ గారు రైతులకు పంటలు ఎక్కువ పండించినందుక, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, కేసీఆర్ కిట్ ఇచ్చినందుక, 1000 గురుకులాలు పేద బడుగు బలహీన వర్గాలకు కట్టించినందుక, రైతు బంధు ఇచ్చినందుక, రైతు బీమా ఎందుకు ఊరి తీయాలి? అసలు ఒక ముఖ్యమంత్రిగా అరే పోయిన ముఖ్యమంత్రి ఏం చేసిండు 10 సంవత్సరాలు, అంతకన్నా గొప్పగా చేయాలా నేను అనేది ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఎన్నెన్ని అబద్ధాలు ఆడని వచ్చిండు కదా, నేను ఎంతవరకు చేయగలుగుతా, నేను అన్ని అబద్ధాలు ఆడి వచ్చినా కదా, నేను ఎన్ని చేయగలుగుతా, ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచన మీద దృష్టి పెట్టాలి. పెట్టకుండా పోయేంతకాలం గెలవడానికి ముఖ్యమంత్రినే తిడుతుంది, గెలవడానికి ప్రభుత్వాన్ని తిడుతుంది, గెలిచి వచ్చి సీట్లో కూర్చున్నప్పుడు మళ్ళీ ఆయన పోయిన ముఖ్యమంత్రినే తిడితే ఇక 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ 3 ఏళ్ళు ఎలక్షన్ వచ్చాయి కదా, పర్మనెంట్గా అయితే ఉండరు కదా. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? నన్ను ఏం చూసి ఓటేసిండ్రు? కేసీఆర్ తిట్టినందుకే ఓటేసిండ్రా? తిట్టినందుకే ఓటేస్తారు, తిట్టుకుంటూ పోతేనే ఆయన ఏమనుకుంటున్నా అంటే తిట్టినందుకు ఓటేసిండ్రు, ఇంకా తిట్టుకుంటూనే ఉంటా, ఏం పని చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా ఏమో. తప్పది. ముఖ్యమంత్రిగా ఒక హుందాగా వివరించాల్సిన అవసరం ఉంది, డిగ్నిటీగా వివరించాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఆయన మార్క్, నేను నా హయాంలో ఇది చేసిన అని ఆయన మార్కు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మార్కు తిట్లే అని అనుకుంటే మేము చెప్పలేము. ఇంకా ఆయన బాధ్యతాయుతంగా వివరించాలి. పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కన్నా ఇంకా గొప్ప పనులు చేయాలి, అన్ని చిన్న పనులు చేసిన కేసీఆర్ గారు.
అన్ని చెడ్డ పనులు చేసుకుంటే అంటే ఇప్పుడు కాళేశ్వరం గురించి ఘోష్ గారిది నడుస్తుంది, విచారణ నడిచింది, ఇంతమంది నాయకులు వెళ్ళిండ్రు, ఆఖరికి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వెళ్ళిన తర్వాత అది కావాలని చేసిందా, ఇంకా ఏదో అన్ని ఇంకా వాళ్ళని ఎట్లయినా చేసి జైల్లో పెట్టాలని ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అదే విషయంగా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దీని గురించి కూడా ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు అని చెప్పేసి బయట ప్రజలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ప్రజలు తెలివి మంత్రులు కదమ్మా, టెంపరీగా ఏదో నమ్మారు. కానీ ఇప్పుడు మీరున్నారు, మీ ఇల్లు ఎవరిదో ఒక ఇల్లు మీ దోస్తులు మీకు తెలిసిన వాళ్ళ ఇల్లు చిన్నగా క్రాక్ వచ్చింటుంది. క్రాక్ వస్తే ఏం చేస్తారమ్మా, వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆ క్రాక్ని ఊడవాలని చూస్తారు. ఒక పిల్లర్ డ్యామేజ్ అవుతుంది, ఇంకో పిల్లర్ సపోర్ట్ చేయాలని అనుకుంటారు. కానీ ఒక పిల్లర్ సపోర్టు పెట్టకుండా వర్షాలు వస్తుంటే మొత్తం పడిపోని అనుకుంటావా చెప్పండి? ఎవరైనా ఇన్ని వందల పిల్లర్లలో ఒక్క పిల్లర్ డ్యామేజ్ అయింది. ఆ ఒక్క పిల్లర్ డ్యామేజ్ అయింది, నువ్వు రిపేర్ చేయి. నువ్వు రిపేర్ చేసినాక మళ్ళీ పడిపోయింది అనుకో, మళ్ళీ రిపేర్ చేసినాక మళ్ళీ పడిపోయింది అనుకో, అప్పుడు నువ్వేమో ఆలోచించి నువ్వు రిపేర్ చేయకపోతేవి, నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా నీళ్లు లిఫ్ట్ చేయకపోతేవి, ఇవన్నీ చేస్తే కేసీఆర్ బదనం కాడు. ఇది ఇట్లే ఎండగొట్టాలి, ప్రాజెక్టు కొట్టుకుపోవాలి, కేసీఆర్ బదనాం చేయాలి. ఒక బదనాం చేయాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు తప్ప దాన్ని రిపేర్ చేస్తేనే ఒక ఎజెండా లేదు, వాళ్ళకి మంచి చేయాలని ఆ ఎజెండా లేదు. కనుక జనం చూస్తున్నారు. అది సంవత్సరం అయిపోయి 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది, ఒక పిల్లర్ రిపేర్ చేయడానికి ఉన్న ప్రపంచంలో ఏదో పెద్ద ఇదే. ఎన్నో రిజర్వాయర్లు కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ హయాంలో కూడా గాడ ఎస్ఎల్బిసిలో ఒక మనుషులను తీస్తలేదు ఇప్పుడు బయటికి, ఇంకా లోపలనే భూమిలో ఉరుకుపోయారు. ఎన్ని రోజులే చెప్పండి. అది కూడా కేసీఆర్ గారు చేశారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా, అది ఆయన టైంలోనే అది అయింది ఎస్ఎల్బిసి, దీని ముందుకెళ్ళినామని చెప్పేసి మాట్లాడుతున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, ఇప్పటి నుంచే ఉంది, పాతది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే ఉన్నది ప్రాజెక్ట్ అంతా. అది కూడా మేము అక్కడ లీకేజ్ వచ్చినందుకే పని స్టాప్ చేయడం జరిగింది. వీళ్ళు కాంట్రాక్టర్లకు పని చేయాలని చెప్పి కక్కుర్తి పడి టకటకమని పని స్టార్ట్ చేశారు. ఎలాంటి దాని ఫ్యూచర్ తోగాలనా వద్దా అని చెప్పేసి అని వేరే ఏ అనుమతులు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోకుండా కూలిపోయింది. ఇప్పుడు ఇలా లోపల భూస్థాపితమైన వాళ్ళ మనుషులను శవాలను తీయలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళ శ్రద్ధ చూడండి ఎట్లుంది. వీళ్ళు ఇక్కడ రిపేర్ చేసే అవకాశం ఉన్నా దాన్ని రిపేర్ చేయట్లేదు. రైతుల మీద నిజంగా శ్రద్ధ ఉంటే ఏం చేస్తారు? సరే కూలిపోయింది, అయిపోయింది, బదనం అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం దాన్ని నీళ్ళు నింపే కార్యక్రమం చేయాలి, రిపేర్ చేయాలి, ఆలోచన చేస్తారు. రిపేర్ చేయకపోవడము, బదనాం చేయడం అంటే కేవలము కేసీఆర్ను బదనాం చేయాలి, కేసీఆర్ని తిట్టాలా. నేను ఏమి చేయకపోయాను కూడా అయిపోయాయి, అప్పులు అయినాయి అందుకేం లేదు అంటారు. అంతకుముందు ఏమన్నారు, అప్పులు మేము ఎక్కడ తేవాలని తెలుసు, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలని తెలుసు, గవర్నమెంట్ ఎట్లా పరిపాలించాలని తెలుసు అని చెప్పారు. ఇలా అప్పులు ఎక్కువైనాయి, అప్పు చేసిందంటే జనం ఎట్లా ఉంటారు చెప్పు? జనము ఈ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్నిటికన్నా నెంబర్ 1 అందరికన్నా ఎక్కువ అప్పు చేసింది తెలంగాణ అనుకోండి. అరే నిజంగా కేసీఆర్ చూసినావా, దేశంలో హైయెస్ట్ అప్పు చేసినండి. మనది 25 స్థానం, మనకన్నా 24 రాష్ట్రాలు హైయెస్ట్ అప్పు చేసినాయి. మనది ఇంకా అప్పు ఇవ్వడానికి వాడు ఇయ్యడు, కెపాసిటీ ఉంటేనే అప్పు ఇస్తాడు. మేము అప్పు తెచ్చి ఆగం చేయలే, పెట్టుబడి. ఎందుకంటే మన ఊర్లో పెద్ద మనుషులు ఒక ట్రాక్టర్ కొనుక్కునేది, 2 ఎద్దులు కొనుక్కునేది పెట్టుబడి అని దున్ననికి. అట్లా మేము పెట్టుబడిలాగా తెచ్చినాము. మేము తెచ్చినవి మెడికల్ కాలేజ్ కనిపిస్తున్నాయి, మేము తెచ్చినప్పటి హాస్పిటల్ కనిపిస్తున్నాయి, మేము కట్టిన రోడ్లు వేసిన రోడ్లు కనిపిస్తున్నాయి, తోయిన ప్రాజెక్టు కనిపిస్తున్నాయి, ప్రతి ఊర్లో చెరువును మరమ్మతు చేసింది కనిపిస్తుంది, ప్రతి ఊర్లో ఒక ట్రాక్టరు, ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగు, ప్రతి ఊర్లో ప్రకృతి వనము అన్నీ ఉన్నాయి, మేము చేసినట్టు కనిపిస్తున్నాయి. మరి 2 ఏళ్లలో వాళ్ళు చేసేవి ఏమన్నా చెప్పు. అంటే ఇప్పుడు రైతు భరోసా ఇచ్చింది కదా సార్, అంటే రైతు భరోసా నిన్న ఖాతాలలో వేసినామని చెప్పిండ్రు, మరి 2 సార్లు ఎగ్గొట్టిండ్రమ్మా, 2 ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు నమ్మే విధంగా ఇదంతా చేస్తున్నారు అంటారు. అయితే మీరు 100% నమ్మరు ప్రజలు. మీరు చూడండి, మీరు కావాలని ఇంటర్వ్యూ చేయండి సార్, మొత్తం డబుల్ వేసినా కూడా నమ్మరు. ఇప్పుడు ఒకవేళ ఆయన అన్నట్లు ఎకరాకు 14,000 రూపాయలు వేస్తే కూడా ఈ ఎలక్షన్ గురించి చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది ప్రజలకు, క్లియర్గా అర్థమైపోయింది, జనానికి అర్థమైపోయింది. ఎలక్షన్ వస్తుంది కనుక దీని గురించి ఇవన్నీ చేస్తున్నారు కనుక ఎవరు నమ్ముతారు? 42% రిజర్వేషన్ ఇస్తున్నారు డీసీలకు. మరి రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్ పోతున్నాడు, రిజర్వేషన్తో పాటు ఎలక్షన్ పెడతా అన్నాడు. మరి ఏడ ఉంది? మరి ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసిండు, పంపిండు. ఇప్పుడు ఏం చెప్తారు కదా సార్, మేము పార్లమెంట్కి పంపినాము, అది కేంద్రం ఆధీనంలో ఉంది, కేంద్రం చేయాలన్నాడు. మరి కేంద్రాన్ని అడిగిండ్రా? ప్రధానమంత్రితో అడిగిండి ఎప్పుడన్నా? ఒక్కనన్నా మీరు టీవీలలో చూసిండ్రా? సార్ బీసీ బిల్లు పంపినాము, మీరు ఆమోదం చేయండి అని అడిగిండా? ఓ లెటర్ అని ఇచ్చిండా?
ఎంపీల బృందం పోయిందా, అఖిలపక్షం పోయిందా, మనం చూస్తున్నాం ఇవన్నీ. కానీ మనం గమనిస్తలేము అనుకుంటారు వాళ్ళు, గమనిస్తలేరు ప్రజలు పిచ్చోళ్ళు. ఏం చెప్తే అబద్ధాలు నమ్ముతారని అన్నారు చూడు, ఇంతకుముందు వెనకటికోసారి అబద్ధాలు నమ్ముతారు అనుకుంటారు, అట్లా కాదు. ఏదో ఒకసారి నమ్మిండ్రు, ఇప్పుడు ఎవరు నమ్మరు. అంటే ఆరు పథకాలు ఏవైతే నేను చెప్పినో అవన్నీ మొత్తం 6 పథకాలు అయిపోయినాయి, ఇంకేం లేవు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి దాని మీద మీ స్పందన ఏంటి? సరే, ఏ పథకాలు అమలైనవి ప్రజలు చెప్తారు. నేను చెప్పిన అనుకో, ఇగో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక ఆయన మాట్లాడతారని చెప్తారు. మీరు 6 పథకాల గురించి ఏ ఊర్లన్నా పోయి అడగండి, రచ్చకట్టకడ పిలుచుకొని 6 పథకాలు అయినవే అని అడగండి. అంటే ఫ్రీ బస్ ఇచ్చింది కదా సార్? ఫ్రీ బస్సు ఏమైనా బస్సులు పెంచి కొత్త బస్సులు తీసుకొచ్చి ఆ బస్సులు పెంచి సపరేట్గా ఇస్తే ఉన్న బస్సులలో ఎక్కమన్నారు. ఆడళ్ళు కొట్టుకుంటున్నారు, మగోళ్ళు నిలబడుతున్నారు. ఈడ బస్సు ఉంటే బస్ స్టాప్ ఆడ ఆపుతున్నారు. అవి డొక్కు బస్సులు అయిపోయినాయి. కొట్లాటాలు గొడవలు తప్ప ఏం లేదు. ఆ మహిళలు కూడా చెప్తున్నారు, కొంత తక్కువ చేయండి, మేము కడతాం పైసలు, కానీ బస్సులు మంచిగా పెట్టండి, మంచి బస్సులు లేండి అని అడుగుతున్నారు కదా. కనుక ఓ ఫ్రీ బస్ పేరు మీద నడిపిస్తున్నారు కాదు, అది మహిళలు కూడా సంతృప్తిగా లేరు. మీరు బస్సులో పోయి అడగండి చెప్తారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మహిళలకి ఫ్రీ బస్సులు ఇచ్చుకుంటా మళ్ళీ బస్ ఛార్జీలు పెంచిండ్రు, బస్ పాస్ల మీద అన్నిటి మీద కూడా 20% పెంచిండ్రు. మరి దీన్ని ఇట్లా చూడాలంటారు? భార్యకు ఫ్రీ ఇచ్చారు, భర్తకు పెంచిండు. భార్య ఇప్పుడు తెలంగాణలో ఒక ఆడని వదులుతామా మనం? పోయి రాపు అంటామా? ఈయన బజార్కి పోతుంటే కూడా మన తమ్మునో కొడుకునో భర్తనో పోతాడు వెంబడి. ఈయన టికెట్ పెట్టుకొని నిలబడాలి, ఆమె ఫ్రీ కూర్చోవాలి. ఆ ఫ్రీ పైసలు ఈయన జమ అయినట్లని. అక్కడ ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీద పడ్డారు, వాళ్ళకు ఏం లేదు. వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగాలు గుర్తిస్తామన్నారు, అది లేదు. అక్కడ వాళ్ళకి భద్రత లేదు. రిటైర్డ్ అయినలకు డబ్బులు రావట్లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు రావట్లేదు. ఏ ఒక్క కుటుంబం బాగుంది చెప్పండి? ఒక్క కుటుంబం కూడా మంచిది. సరి చేసుకోవాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తారంటే దాడిలో దిగుతూ ఉన్నారు. ప్రభుత్వము అవకాశం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు అవకాశం ఉంది. 3 సంవత్సరాల్లో మేము ఏమైనా చేయాలరా బాబు, ఇవన్నీ చెప్పినామనేటువంటి ఆలోచన దృష్టి పెట్టాలి. ఆ దృష్టి లేదు వాళ్ళకు. కేవలము దౌర్జన్యము, లొల్లిబెట్టుడు, ఉల్టా పట్ట మాట్లాడు. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గవర్నమెంట్ భూమి రక్షించండి అని చెప్పి కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉందంటే అర్థం. కాజాగూడ చెరువులో 40 అంతస్తుల 8 బ్లాకులు కడుతుంటే ఆ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలే అనిరుద్ధ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళే వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారంటే దీన్ని ఎట్లా చూడాలి అసలు మనం? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ భూమి రక్షించాల్సింది వాళ్ళే. ఒకవేళ లోకల్గా ఏమైనా ప్రాబ్లం ఉందంటే సంబంధించిన మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఇక గవర్నమెంట్ భూమిని యాక్షన్ తీసుకోమని చెప్పాలి. ఒత్తిడి తేవాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, కొట్లాడాలి. వాళ్ళే కోర్టుకు పోయినట్టు నమ్మకం లేదు. అరే వీళ్ళు ఏరు, కోర్టుకు పోతేనే అవుతుందని చెప్పి కోర్టుకు పోయినప్పుడు ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏమంటో చెప్పండి. పెద్దోళ్ళకైతే హైడ్రా వర్తించదు, కానీ ఇట్లా అంటే లేనోళ్ళ ఇళ్ళలో అయితే కూలగొడతారు. పెద్ద ఇళ్ళు అయితే అది చెరువులో కట్టినా కూడా, నడి చెరువులో కట్టినా కూడా వాళ్ళకైతే ఎట్లాంటి ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఇల్లు కూలగొట్టారంటారా? మరి ఇప్పుడు ఈ ఏజెన్సీలన్నీ ఏంటంటే భయపెట్టేయడానికి ఆయుధాలు, వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు వాడుకోవడానికి ఒక ఆయుధంలాగా వాడుకుంటారు తప్ప అందరికీ సామాన్యులకు న్యాయము, వేర్లకు న్యాయం ఉంటుందా? ఇప్పుడు ఏం పర్మనెంట్ 15-20 ఏళ్ళు ఉన్నదా గవర్నమెంట్? రేపు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తాయి కదా, వీళ్ళు చెప్పిపోయింది మళ్ళీ వాళ్ళు కూడా చూస్తారు కదా. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని ఉన్నారు కదా, వీళ్ళ రూల్స్ ఏమి, వీళ్ళు ఏం చేసిందని చెప్పి మాట్లాడి దౌర్జన్యాలు చేస్తే ఎక్కువ చెప్పది. ఇప్పుడు పేదోడిని ఊరగొడతావు, బలిచినోడిని ఊరగొట్టావు. మీ ఎమ్మెల్యేలే వాళ్ళే కోర్టుకు పోయే పరిస్థితి అంటే చూడండి. కనుక రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అని ఆశతోనే రైతులు ఉన్నారు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అని ఆశతోనే మిగతా వర్గాల వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇంకా సగం అయిపోయింది కదా, ఇంకా సగం ఎప్పుడెప్పుడా అయిపోతుందని చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము పరిపాలన మీద దృష్టి పెట్టాలి. నీళ్ళు జూరాలను నీళ్ళు వదిలేదు, సముద్రంలో కలిసిపోతున్నాయి, నదిలో కలిసిపోతున్నాయి, బయటిపోతున్నాయి. కానీ జూరాల పక్కల ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి అవి నింపాలనే ఆలోచన ఉన్నారు కదా. మొన్న నీళ్ళు లేకనే సేన్లు నిండిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, భీమా ఫేజ్ 1, భీమా ఫేజ్ 2, నెట్టెంపాడు ఇవన్నీ నింపకుండా, లెఫ్ట్ మెయిన్ కెనాల్ నింపకుండా మీరు డైరెక్ట్గా నీళ్లు నదిలో వేసేస్తున్నారు. మరి రైతులు ఏమైపోవాలి? పాలమూరు రైతులు. కనీసం అధికారులకు దృష్టి ఉండాలి, సంబంధించిన మంత్రులు రివ్యూ చేయాలి, ముఖ్యమంత్రి రివ్యూ చేయాలి కదా. ఇవన్నీ ఏం చేయకుండా ఎవడే వాడుకోవద్దు అనేటట్లుంటే ప్రజాస్వామ్యంలో జరగదు అది. కనుక పరిపాలన మీద దృష్టి పెట్టలేరు వీళ్ళు. మరి ఏ మీద దృష్టి పెడుతున్నారో అర్థం కావట్లేదు జనంకు. కనుక దాని మీద దృష్టి పెట్టాలని కూడా మేము అడుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.